సోమవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, గురుకులాలు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ కి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు అందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎస్ నాగేశ్వరరావు, పీడీఎస్ స్టూడెంట్ యూనియన్, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, యూనివర్సిటీలోని సమస్యలని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలకు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు పీడీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చే ముందు ఈ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగం మీద అశ్రద్ధ చేసిన కారణంగా, నిర్లక్ష్యం చేసిన కారణంగా ప్రభుత్వ విద్యారంగం ధ్వంసమైందని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించారు. ఇది ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఏ మాత్రం సరిపోవని చెప్పేసి మేము పీడీఎస్ విద్యా సందర్భంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్యకు రావాలంటే, విద్యాలయాలకు రావాలంటే ఉచిత బస్ పాసుల సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. దీని బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మొదలుకొని పాఠశాలల వరకు అనేక సమస్యలకు నిలయలుగా మారిపోయినాయి. వీటిని పరిష్కరించడం కోసం మీరు ఉన్నపలంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఫీజుల దోపిడీతోనే విద్యార్థులని ఆగం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల మీద నియంత్రణ చేపట్టాల్సిన ప్రభుత్వాలు వాటిని నియంత్రణ చేయకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చారు. ఈ చర్యలు అనేవి ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి తీవ్రమైన ఆటంకంగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం విద్యార్థులకు అవసరమైనటువంటి పెండింగ్ స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో, రియంబర్స్మెంట్ ఏవైతున్నాయో అవి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి, శిథిలావస్థలో ఉన్నటువంటి సంక్షేమ గురుకులాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వాటి మెరుగు కోసం సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం మీరు చిత్తశుద్ధితో ముందుకు రాబోతే రేపు రాబోయే కాలంలో పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.